జనము డబ్బులు తీసుకొని ఓటేసినంత రోజులు నాయకులు మోసం చేస్తూనే ఉంటారు. డబ్బులు ఎప్పుడు తీసుకోకుండా ఓటు వాళ్ళు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు ఎప్పుడు వేస్తాడో చొక్కా పట్టుకొని నిలేసిన ఆ కొడక ఎందుకు చెగురనే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇప్పుడు ఈయన 1000 రూపాయలు ఇస్తానని అనుకో, ఇంకా 2000 ఇస్తానన్నది ఈ లేదని మనమే ప్రజలే తొంగి చూస్తున్నారు. ఆ చూసినంతకాలం నాయకులు మోసం చేయటమే వాళ్ళు వీళ్ళు అనేది ఏ నాయకుడైనా చేయటమే. అది చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పేసి ప్రారంభించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ పథకాలు ఇచ్చిన పథకాలు 2047 ఎవడు తెస్తాడో ఎవడు ఉంటాడో ఆయన ఒకళ్ళు ఉంటాడేమో, మేము పోతామేమో. అప్పుడు అడగండి, అప్పుడు నేను చెబుతాను. 2047కి అప్పుడు వచ్చి అడుగు. ఏంటి ఆయన 47 స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు కదా, చేయలేదు ఏంటంటే ఆయన నన్ను అడుగు. ఆయాలు నేను చెబుతాను. చేయకుండానే మనం ముందే ఏదో చేస్తామని చెప్పుకోవటం కాదు. చేసి నువ్వు నేను ఇది చేసినాను అనుకో, అది ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. అంతేగాని నేను చేయకుండా నేను అది చేసినాను ఇది చేసినాను, నేను అరటికాయలు పుట్టించింది నేనే, ఆ మనిషిని పుట్టింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు జనాలు 10 మందిని అంటున్నాడు. ఆయన ఒక్కడే ఎందుకు కనడు, ఆయన కొడుకు ఒక్కడే ఎందుకు కనడు, ఆయన ఎందుకు అంటం లేదు. కొడుకు చెప్పొచ్చు కదా, నువ్వు 10 మందిని కనరా మనకు కాబట్టి అంత సొమ్ము ఉందని చెప్పొచ్చు కదా. ప్రజలను కనమంటున్నాడు. ప్రజలంటే బెకారులాగా తిరగాలనే కదా, అదే కదా కోరిక. ఇప్పుడు ఆయనకు ఒక్కడే ఉన్నాడు కాబట్టి అంత ఆస్తి ఉంది, 10 తరాలు తిన్నా. నువ్వు 10 మందిని కనరాని కొడుకు చెప్పొచ్చు కదా. ప్రజల్ని మీరు 10 మందిని కనమంటున్నాడు. వీళ్ళు బెకార్లాగా రోడ్డు మీద తిరగాలనే కదా. ఇప్పుడు నేను చెప్పినా దాన్ని అడగండి, ఎమోషన్తో చెప్పడం కాదు, ఉన్న వాస్తవం చెబుతుండా. ఇప్పుడు నేను కూలి పని చేసుకుంటుండా, రోజుకు 100 రూపాయలు వస్తాయి. సపోజ్ మాట్లాడతాను చెబుతున్నా. నేను 4 గంటే ఎలా పోషిస్తాను, మీరు 4 కానండి. మీరు అదే పనిలో ఉన్నాడు, కనిలో పనిలో మీరు ఇక తిండి చెప్పలేం అక్కర్లేదు, మీరు అదే పనిలో ఉన్నాడు మొత్తం మీద పట్టుకొని అనేది చెప్పటం అది ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన మాట కాదు. అది మనకు జనాలు తగ్గినరు, జనాలు పెంచండి అని చెప్పడం పద్ధతి. కానీ మీరు అదే పనిలో ఉండండి, కంట ఉండండి. నాకు ఒక్కడే ఉంటాడు, ఒకే మనవాడు ఉంటాడు, ఆస్తి మొత్తం ఒక్కడికి ఆయన 10 మందిని. కానీ ఇదిగో మా ఇంట్లో 10 మంది ఉన్నారు, మీరు కూడా జనాన్ని పెంచండి అని చెప్పటం పద్ధతి. చెప్పిన హామీలు మభ్య పెట్టడానికి ఎలాంటివి చేస్తున్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట చేస్తుండో. ఇప్పుడు నెలకి ఏదో ఒకటి ఉన్నది లేని మొత్తం లేవనెత్తుకొని వస్తున్నాడు. పథకాలు ఎగ్గొడతాడు. పథకాలు ఇప్పుడు 6 నెలలు అయింది, ఏది లేదు. అడిగిన వాళ్ళు ముందు లోపల దిగుతుండడు. ఇప్పుడు అందుకని జనాలు ఎవరు అడగటం మానేసినారు. ఇలా చెప్పిన పథకాలు మరి అమలు చేపట్టి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంది కదా, ఇప్పటికే వచ్చింది, 6 నెలలకే వచ్చింది కదా. ఒకటయ్యా నేను మంచోడిని, నేను దొంగనే, నువ్వు అడిగిన దానికి నేను మంచోడిని అంటాను కానీ నేను దొంగనని నేను అంటానా? కదా అంటానా? అనను. నేను దొంగతనం చేసేది, నేను దొంగనయ్యా నీకెందుకు చెబుతాను. నేను అంత బ్రహ్మాండంగా అసలు అదిగో బ్రహ్మాండంగా అందరికీ పొగట కొట్టాననే చెబుతాను. మరి అమరావతి స్టార్ట్ చేస్తారా? అమరావతి పన్ను కూడా ఈ నెల నుంచి అమరావతి. నాకు అమరావతిలో లేదు, ఇంటి దగ్గర ఎక్కడ నాకు చెంటు పొలం లేదయ్యా, గజం స్థలం లేదు, చెంటు పొలం లేదు. నాకు అమరావతితో నాకేం పని ఉంది? ఇవాళ ఉంటాను, రేపు పోతాను, ఎప్పుడు పోతాను.